జయసుధ గారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారో అసలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మేడంకి చెప్పారా ఒక మాట? లేదు సార్ కాబట్టి యాక్సెప్ట్ చేశారా? లేదు మీరు ఆల్రెడీ నాకు తెలిసి మన ఇండియన్ గ్రేట్ ఖాళీ అంత హైట్ ఉన్నట్టున్నారు. సేమ్ హైట్ అన్నా ఏంటి? ఆయన అయితే 7 feet ప్లస్ ఉన్నారు, అది ఇంకా 6'8". 6'8". ఈ కథ యాక్చువల్గా ఫస్ట్ ఈ మరి ఒక సినిమా ఉందని సార్ ఒకసారి మరి హింట్ ఇచ్చారు. సార్ ఒకసారి కథ విందని రైటర్ శ్రీనివాస్ గారు కథ చెప్పినప్పుడు వినగానే యాక్చువల్గా అమ్మకి ఇంకా చెప్పలే, ఎందుకంటే ఒకసారి కథ విని చెప్దామని. కానీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈయన ఫ్యామిలీయే. సో మనందరూ కలిసి ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నామని అమ్మ కూడా ఎలాగో తెలుసు కాబట్టి, ఆయన సినిమా ఎస్టీటీవీ ఫిలిమ్స్ అంత పెద్ద బ్యానర్కి మీరు చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్, ప్లీజ్ గో అహెడ్ అని. సో దాని తర్వాత కథ విని ఆ కథ కూడా చాలా యూనిక్గా ఉండేది. జనరల్గా మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు నా రెస్లర్ లాగా నా పర్సనాలిటీ ఉన్నప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ ఈ మరి లేకపోతే విలన్ రైట్ హ్యాండ్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఇది ఒక వెరీ యూనిక్ క్యారెక్టర్. అసలు నాకు తెలిసి జనరల్గా ఈ మరి క్యారెక్టర్లు రాయరు, అంటే లీడ్ రోల్ అని చెప్పచ్చు, హీరో అని చెప్పలేము. ఆయన చెప్పినట్టు ఇదన్నీ క్యారెక్టర్సే. మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, నేను కనిపించిన సినిమాలో. సేమ్ వే ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీ సినిమా అదే మీరు యాక్చువల్లీ పెద్ద స్క్రీన్లో చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అంత ఎందుకు మమ్మల్ని కాస్ట్ చేశారని. అంటే అలా కనిపించాలండి. అంటే ఇప్పుడు మీరు బయట ఏమన్నా మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా అన్న? అంటే నేను చెప్పినట్టు మేమందరూ ఆల్మోస్ట్ వన్ ఫ్యామిలీ అండి. కాదు బయట అంతే, ఇంతకు ముందు నుంచి మీ ఇద్దరు పరిచయాలు అయ్యి ఉన్నాయా? అంటే అక్కడ బ్రదర్స్ లాగా చూపించారు సీరియస్గా. ఇప్పుడు ట్విన్స్ క్యారెక్టర్ యాక్చువల్లీ లుక్స్ లైక్ అన్నట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అయితే మళ్ళీ లేరు, ఎవరికి వాళ్ళు సెపరేట్ కదా. అది సార్కి చెప్పాలి, ఇట్స్ హిస్ విజన్. ఆయన కాస్ట్యూమ్ డిజైన్, గెడ్డం పెంచుకోమన్నారు, జుట్టు పెంచుకోమన్నారు. సో ఆయన విజన్కి మేము అట్లీస్ట్ మేము మ్యాచ్ అయ్యామో అనుకుంటున్నాం.